హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే తమలపాకుల చిత్రాన్నం. తమలపాకులు ఒక 20, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, లెమన్ జ్యూస్, పోపు దినుసులు. ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి తమలపాకులు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి, అల్లం ముక్క చిన్నది ఇందాక చూపించాను కదా, అవి వేసి గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయ ఒకటి, నెక్స్ట్ పోపు దినుసులు, అందులో వేరుశనగ పప్పులను యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకుందాం, 1 స్పూన్. ఇందులో అన్నం యాడ్ చేసేసుకుందాం. మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ సపరేట్ చేసి పక్కన పెట్టామనుకో, అది లెమన్ జ్యూస్ అనేది చేదు వస్తుంది. అది చేదు రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ కానీ వేసుకొని జ్యూస్ చేసుకున్నామంటే చేదు రాదు, టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే తమలపాకుల చిత్రాన్నం ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.